నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నెపోటిజం అనేది ఎక్కువ మాట్లాడుతున్నారు ఇప్పుడు. నెపోటిజం వారసత్వం అని ఐ డోంట్ బిలీవ్. సినిమాలో వారసత్వం ఉండదండి. బంధుప్రీతి అయినా ఉండదు. నెపోటిజం అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అదే నేనేమంటానంటే టాలెంట్ లేకపోతే, టైం బాగాలేకపోతే ఎంత తోసినా ముందుకు వెళ్ళరండి. పేర్లు చెప్పను నేను. బట్ ఆ పరిశ్రమలో ఉన్నాం కాబట్టి న్యాచురల్గా డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతారు, హాస్పిటల్స్ అప్పచెప్తారు, అంతవరకే ఉంటుంది తప్ప నెపోటిజం అనేదాన్ని నేను అంటే ఉండవచ్చు, లేదు అని నేను చెప్పను పూర్తిగా. బట్ ఇండస్ట్రీలో ఎవరిది కాదు సార్, మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు నెపోటిజమే ఉందనుకోండి, మన తమ్ముడో కొడుకో లేకపోతే దగ్గర బంధువు ఎవరో ఒకరు ఉండొచ్చు, కానీ వాళ్ళని ఎంతకన్నా ముందుకు తోయగలరు? ఎగ్జాక్ట్లీ. ఎన్ని అవకాశాల కోసం ముందుకు అంటే ఇప్పుడు చాలా మందికి మీరు చెప్పినట్టు నెపోటిజం అంటే యు ఆర్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ కాబట్టి అర్థం. చాలా మంది నెపోటిజం అంటే అది పెద్ద క్రైమ్లో ఫీల్ అయిపోతారు. బయట ఏంటంటే నెపోటిజం అని మాట్లాడతారు. ఏంటి మీరంతా ఏం చేస్తారు అడిగారు ఎవరు, నాకు ఏం మాట్లాడతారు చెప్తున్నా. అంటే కాబట్టి అంటే నా పాయింట్గా వస్తున్నా డైరెక్ట్గా. నా అనుకోకుండా 12 కాపురంలో టైర్ కొట్టుకుంటూ తిరుగుతున్నాను రోడ్లో. దీపక్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు అబ్బాయిని పిలవండి అన్నారు. చూడండి, మా ఇంట్లో ఉండేది. వాడు ఆ చైల్డ్ ఆర్టిస్టు బాగాలేదు కదా, ఏ నరేష్ రా నువ్వు చేస్తావా అని అడిగారు ప్రభాకర్ రెడ్డి. వచ్చింది అవకాశం. అవును, దాని అంతటా వచ్చింది, ఎవరు తోసింది కాదు. నేను మా అమ్మ ఆయనకి ఏం చెప్పారంటే, నేను అప్పటినే ఇది బాగా బ్రెయిన్ ఉండేది అండ్ మా అమ్మ ఊళ్ళో లేదండి అన్న, వచ్చిన తర్వాత చేద్దాం బాబు అన్నాడు. లేదండి నాకు వస్తే చేయని పోతాం, ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయండి సార్ అన్న. ఆయన నవ్వేసి ఇదిగో షాట్ పెట్టండి అతనికి అన్నారు. అలాగొచ్చింది. అంటే ఎందుకు చెప్తుంటే అవకాశం రావాలండి, అదృష్టం. అవకాశం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టం. నిలబెట్టుకోవడం ఇప్పుడు దేర్ మే బి ఏ లక్ ఇన్ అటైనింగ్ ఏ పొజిషన్, బట్ దేర్ విల్ నెవర్ బి ఏ లక్ ఇన్ రిటైనింగ్ ఇట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. నిలబెట్టుకోవడానికి ప్రతిభ కావాలి. అవకాశం అదృష్టం కొద్ది రావచ్చు. రిటైనింగ్కి ఎన్ని కావాలండి? మీకు మంచి టాలెంట్ కావాలి. టాలెంట్ ఉంటే సరిపోదు, అందరినీ కలుపుకుపోవాలి, డిసిప్లిన్ కావాలి, అవును, మంచి పిఆర్ కావాలి, మంచి మాట కావాలి. ఇవన్నీ కలిపితేనే ఒక సక్సెస్ఫుల్ యాక్టర్. ఓ 10 కాలాలు అంటే ఓ 10 సంవత్సరాల పాటు నువ్వు సక్సెస్ అవుతావు. నాకు విచిత్రం ఏంటంటే 4 స్తంభాలాట అనుకోకుండా తనుకొచ్చింది. అది కూడా అనుకోకుండా తనుకొచ్చిందా? అంతే. నాకు సీతాకోక చిలక చేయాల్సిన వాడిని భారతరాజా గారు ఆల్రెడీ అలైగడ వదిలే తమిళ్ చేశాడు, కార్తీక్ని చూసి చేసుకున్నాడు. నాకు వచ్చిన అవకాశం పోయింది. ఏడుది నాగేశ్వరరావు నన్ను రికమెండ్ చేశారు. పాపం ఆయన చెమటలు పడుతూ, బాబు నేను మళ్ళీ మాట్లాడతానంటే ఏడ్ చేశాను నేను. ఏంటంటే నేను లేనా సినిమాలో అని. అయ్యో. అప్పుడు కృష్ణ గారు, చింపల గారు డిసైడ్ చేసి బాంబే ఫోన్ చేసి లవ్ స్టోరీ సూపర్ హిట్ అయింది. నేను తీస్తాను. మా అమ్మ ఏంటంటే నువ్వు బయట సినిమా నుంచి రావాలని కోరిక ఉంటాయి. కృష్ణ గారు రాజేంద్ర కుమార్ గారితో మాట్లాడి మా నరేష్తో చేస్తాను, ఇది ఇస్తానంటే, కృష్ణాజీ యువర్ ఆస్కింగ్ ఐ విల్ గివ్ ఆయన రైట్స్ ఇచ్చి అలా వచ్చిన సినిమా చూడండి ఎట్లా మలుపు తిరుగుతాయండి. జంజాల గారు సడన్గా ఊడిపడ్డాడు. ఆయన నవతా కృష్ణరాజు గారు మోటార్ బైక్ స్టంట్స్ ఏదో ఫిల్మ్ అది నేను చేసిన ట్రయల్ది చూసి, ఈ అబ్బాయి ఉంటే మాకు బాగుంటుంది ఏంటంటే, మా అమ్మ గొప్పతనం, ఆమె సినిమా ఆపేసి నవతా కృష్ణరాజు గారు లాంటి ప్రొడ్యూసరు, జంజాల గారు లాంటి డైరెక్టర్ వస్తే నేను ఎందుకు ఆపుతానని ఆ సినిమా ఆపించింది. అదే 4 స్తంభాలాట. సో మెనీ టర్న్స్ అండ్ ఉంటాయి. విచిత్రం ఏంటి, 4 స్తంభాలాట సూపర్ హిట్ అయిన తర్వాత తమిళ్లో కార్తీక్ బిజీ అయిపోయాడు. అలాగే వెళ్ళిన తర్వాత నేను బాగా బిజీ అవుతాను అనుకుంటే ఒక్క సినిమా రాలేదు. అప్పుడు మా అమ్మ రే బుద్ధి లేనోడా, అందుకే చెప్పాను రా, తెలుగులో హీరోలు అంటే విగ్గు ఉండాలి, 4 ఏళ్ళు ఉండాలి, నీకు అసలు మీసాలు రాలేదు, ఎవడిస్తాడు రా వేషాలు నీకంటే. అప్పుడు అమ్మ దొరికిపోయారు అనుకున్నా. కానీ జంజాల గారు నాకు ఏ రక్తబంధువు కాదు, ఆత్మబంధువు. ఆయన వరుసగా అది నేను అసలు లోపలికి వస్తుంటే స్టూడియో బయట జంజాల అని పెద్ద బోర్డు, నిజంగా అంటే మెడ్రాస్లో ఆయన ఇంటి ముందు కూడా అంత పెద్ద బోర్డు లేదు. బాలుగారి ఇంటి పక్కనే కదా జంజాల గారి ఇల్లు. అదో చిన్న బోర్డు, ఇలా చిన్నది నేమ్ ప్లేట్ ఉండేది. ఇక్కడ ఎంత పెద్ద బోర్డు పెట్టారండి మీరు. నిజంగా అది విశ్వాసం. అంటే నిజంగా ఆయన లేకపోతే నేను లేను కదా, అమ్మ లేకపోతే, ఆయన లేకపోతే లేను నేను. కాబట్టి అలా వచ్చింది.
దట్ ఈస్ 4 స్తంభాలు అలా కుదిరింది నాకు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అంటే 4 స్తంభాల ఆట వచ్చిన తర్వాత కూడా మీకు గ్యాప్ వచ్చిందండి. దాదాపు 1 year ఖాళీగా ఉన్నాను. సబ్జెక్టులు లేవు, అదే చెప్తున్నాను నేను. ఏంటంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ దోస్ టైమ్స్. ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్డోర్ టు ఇండోర్ టు అవుట్డోర్. కొత్తగా అప్పుడే గోపాలరెడ్డి గారు మంచి నవనవలాడే యువకుడు, ఎంజాల గారు అంతా, ఆయనకు 30, నాకు 17, పూర్ణిమకి తులసికి 14-15 ఏళ్ళు, ప్రదీప్కి ఒక 20 ఎంతో, నాకంటే 2 ఏళ్ళు పెద్దవాడు. వీళ్ళతో సినిమా చేయడం ఏంటంటే వాళ్ళు చాలామంది. నవతా కృష్ణరాజు గారు అండి, గ్రేట్ ప్రొడ్యూసర్, మంచి టేస్ట్. ఆ సినిమా చేసి బయటకు వచ్చిన తర్వాత ఎంత యాక్చువల్లీ అడల్ట్ కంటెంట్ ఉందంట. అడల్ట్ కంటెంట్ మీనింగ్ ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఒక అమ్మాయిని ఒకడు ప్రేమించి కడుపు చేసి వాడు చెయ్యలేని పరిస్థితుల్లో వదిలేస్తే ఇంకోటి వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఆ అమ్మాయి వచ్చి ఫస్ట్ నైట్ రోజు కాళ్ళకి దండం పెడితే, నువ్వు బయట వరకే నాకు పెళ్ళానివి, ఇంటికి వస్తే సిస్టరా, లోపలికి సిస్టర్ అని చెప్పే థీము 1982లో సూపర్ డూపర్ కల్ట్ హిట్ అయిందంటే, నేను ఎందుకు చెప్తానంటే ఈ పాయింట్, జనం ఎప్పుడు కొత్తదనాన్ని కోరుతారు. ఇప్పటికి కూడా కొత్తదాన్ని ఎప్పుడైనా. కాబట్టి అప్పటికి అది ఫార్వర్డ్ ఫిలిం అయినా యూత్ దాన్ని పోషించింది. పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చేసారు, అవును, అంకిల్స్ ఆంటీస్ అయిపోయారు. కానీ ఆ సినిమా ఇంకా ఫ్రెష్గా ఉంది బికాజ్ ఆఫ్ ద థీమ్. సో నా అదృష్టం అలాంటి సినిమాలో నేను పడ్డం, అలాంటి డైరెక్టర్ దగ్గర పడ్డం. ఆయన నన్ను 2 జళ్ల సీత, శ్రీవారి ప్రేమలేఖకి సర్దుకుంది ఇండస్ట్రీ, మంచి సూపర్ హిట్ అవ్వడం. రామోజీరావు గారికి థ్యాంక్స్, నా గురువుల్లో ఒకళ్ళు. ఆ సినిమాతో హీరోగా మళ్ళీ సినిమాలు స్టార్ట్ అయ్యాయి. అప్పటిదాకా చాలా గ్యాప్స్ నాకు. అప్పటి వరకు అన్ని ఒడిదుడుకులే. అది కొత్త దంపతులు, వాసు గారు పాపం అలాంటి వాళ్ళు చేశారు నాతో, నేను కాదనలే. కానీ బట్ నిలదొక్కున్నంత ఇమేజ్ కానీ కాబట్టి నేను వచ్చిన టైం చాలా డిఫికల్ట్ టైం. అంటే డిఫికల్ట్ అంటే ఇప్పుడు ఇంకా డిఫికల్ట్, కాంపిటీషన్. డిఫికల్ట్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ టైం. మీతోనే ట్రాన్స్ఫార్మ్ అయిందని కూడా చెప్పచ్చు. అలా ఓ రకంగా. అంటే జంజాల్ గారు, మీరు, మీ వరవడి, అప్పుడు భారతరాజ జంజాల్ గారు, భారతరాజ గారు, తమిళ భారతరాజ గారు, ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడప్పుడు పుట్టుకొస్తారు డైరెక్టర్స్. ఆ బ్యాచ్తో రావడం అంటుకుంది. శ్రీవారి ప్రేమలేఖ అలా 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 వెళ్తున్నప్పుడు పోలీస్ భార్య, కనకమా లక్ష్మి రికార్డింగ్ డాన్స్, వంశీ గారు సినిమా నా లైఫ్లో మర్చిపోయాను. కృష్ణ గారిలా యాక్ట్ చేయాలంటే పడిపోయింది నాకు. పక్కన చేస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళంతా కృష్ణ గారు ఒరిజినల్ డూప్స్. అవును, వాళ్ళు నిద్రలు లేపి కొట్టమంటే కొడేస్తారు వాళ్ళు. అవును, వాళ్ళ పక్కన చేయాలంటే నాకు అడలు పుట్టింది. వంశీ లాంటి డైరెక్టరు అని ఆ రంగులు ముచ్చులు కట్టిన వీలు, కలర్ వీలు, ఆయన మామూలుగా కాదు అసలు. ఫస్ట్ వంశీ గురించి చెప్పాలి. ఫస్ట్ నేను వంశీ గారితో యాక్ట్ చేస్తానంటే ఎవరు, వంశీ గారితోనా అని అంతర్యా అలానే మీ పొండి తెలుస్తుంది అంటున్నాడు. ఈ ఒంటరేంటి వంశీతో అవకాశం. గ్రేట్ డైరెక్టర్ అండి, లెజెండ్, వంశీ ఈజ్ లెజెండ్. కాకపోతే నాకు ఆ రోజు అర్థమైంది. ఫస్ట్ రోజు వెళ్ళాను, ఫస్ట్ సాంగ్ పెట్టాను, నీకు హాయిగా ఉంటుందంటే థ్యాంక్ యూ సార్ అన్న. ఫస్ట్ షాట్ ఏంటన్నా, ఈ కుమ్మరి చక్రం గిర్రం తిరుగుతుంటే దాని మీద నేను నిలబడి తిరగాలన్నాడు. కుమ్మరి చక్రం మీద నిలబడి ఎవడా తిరుగుతాడండి. అప్పుడు అవన్నీ కలెక్ట్ అయింది. అమ్మ వంశీనా, పెద్ద రియాక్షన్ నాకు. సరే కుమ్మరి చక్రం మీద ఎవడ, ఎందుకు నువ్వు ఎవరన్నా నిలబెట్టమంటావని నిలబడితే ఆడి చెక్కలు కొట్టుకుపోయి కింద పడిపోయి ఎందుకు అవుతారంటే అన్నాడు. నువ్వు డాన్సర్, బాంతల్లి నువ్వు చేస్తారు, బాగా చేస్తారు అన్నాడు ఆయన. ఇది ఎక్కడ పోవాలండి అంటే, పోనీ కూర్చుని చేయండి అన్నాడు. సరే కూర్చుని చేయమన్నాడు. అంతే గిర్రని చెప్తే దోమని ఎగిరి పడితే దెబ్బలు. కానీ మొండి చేద్దాం 1 more అన్న. ఆయన కొంచెం షాక్ అయ్యాడు. రెండోసారి దెబ్బలు, ఆ చక్రం మీద పడిపోయింది. ఆ అమ్మాయి తోసింది, మాధురి హీరోయిన్. 3వ షాట్ ఓకే అయిపోతే చాలా కోపం వచ్చింది వంశీ మీద నాకు. అని సరే అని వెళ్ళిపోయాను. తర్వాత రాత్రి వచ్చి దెబ్బలు తగిలిందా అన్నాడు. పర్లేదండి, ఏముందండి, సారీ, సర్లేండి, దీన్ని మనం 14 frames చేద్దాం, టెక్నిక్ ఉంది కదా అంటే 14 అది అప్పుడే చేయొచ్చు కదా అంటే. ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్. బట్ అండ్ మంచి నాలెడ్జ్ అండ్ టెక్నికల్ ఎక్సలెన్స్ ఉన్నవాడు. అవును, అదొక ఎక్స్పీరియన్స్ నాకు. బట్ నా లైఫ్లో మర్చిపోలేదు సినిమా. ఆ ప్రాక్టీస్ అంతా కూడా ఒక డూపుని నాతోనే పెట్టుకుని
రాత్రి నాతో నిద్రపోయేవాడు. ఆ సాంగ్ కూడా అప్పుడు చాలా పెద్ద హిట్ సాంగ్ పెట్టారు మీకు. నాతో నిద్రపోయేవాడు, పొద్దున్న నిద్ర లేచేవాడు, నాతోనే పడుకునేవాడు. కింద బెడ్ రాత్రంతా గురుగారు పవర్ హ్యాండ్స్ అంతా పవర్ అంతా హ్యాండ్స్లోనే ఉంటుందండి. ఇలాగే నన్ను మోటివేషన్ అనమాట. పొద్దున్న లేవగానే గురుగారు రెడీయా అనేవాడు. ఇలా చేసి ఆ బాడీ లాంగ్వేజ్ నాలోంచి పోవడానికి 6 నెలలు పట్టింది. సో అది కనక మహాలక్ష్మి, పోలీస్ భార్య, రియల్నెస్ వారిది. తర్వాత అఫ్కోర్స్ చిత్రం వాజ్ మై షోకేస్ ఫిలిం. నాగేశ్వరకి దేవదాస్ ఎట్లను, కృష్ణ గారికి అల్లు సీతారామన్, నరేష్కి జంబలగడ్డ పంప. అది ఈవి సత్యనారాయణ గారికి 100% క్రెడిట్. ఆయన థాట్లోంచి వచ్చింది. దాని టైటిల్ కూడా వేరే ఉండేది, అది ఎవరికి తెలియదు. ఏంటిది? ఒరిజినల్గా నాకు కథ చెప్పి ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉందన్నాను తిరుపతిలో. రాత్రిపూట మద్రాసు నుంచి కారేసుకు వచ్చాడు. చైనా అన్నాడు, తప్పకుండా చేయండి నేను చేస్తున్నా అన్న. టైటిల్ ఏంటంటే ఆ సినిమా టైటిల్ పేరు రివర్స్ గేర్. అవును, ముందు రివర్స్ గేర్ నాకు గుర్తుంది, నేను రాశాను అది. ఆ తర్వాత మార్చారు. అవునండి. ఇవన్నీ ఆ తర్వాత మార్నింగ్ ఫోన్ చేసి జంబలకడి పంబ అన్నాడు. ఏంటన్నా టైటిల్ అన్నాడు. బ్రహ్మాండంగా ఉంది, పెట్టేద్దాం అన్నా. అది ఏదో సినిమాలో ర్యాలింగ్ గారి ఓతపదం ఉంది. మాయాబజార్. మాయాబజార్ కాదు, మాయాబజార్ కాదు. సరే కరెక్ట్. ఫిల్మ్లో ఈ ఫిలిమ్స్ అన్నీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే 4 స్తంభాలంటే చాలామంది తెలియవచ్చు, కానీ ఎస్పెషల్లీ కనక మహాలక్ష్మి, జంబలకడి పంబ, చిత్రంబళ 3 సినిమాలు కూడా తరాలు దాటి వెళ్ళిపోయాయి. ఇప్పుడు యూత్కి కూడా ఎలా వెళ్ళిందంటే వాళ్ళ తరాలు చూపిస్తూ ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలు దాంట్లో పెరిగారు. అది హోమ్ వ్యూయింగ్ కి అద్భుతంగా ఉంటుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.